ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. 51వ కీర్తన 17వ వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగినలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవని చెప్పి భక్తుడైన దావీదు రాశాడండి. చాలామంది దేవునికి బలులు అంటే నా డబ్బో, నా బంగారమో, నా ఆస్తో, ఇంకేదో అని చెప్పి అనుకుంటారు. కానీ మన విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులండి. మనము విరిగినలిగిన మనసు లేకుండా మనము దేవునికి ఏదిచ్చినా దేవుడు అది స్వీకరించే వాడిగా ఉండడు. మనము మన జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే మనము విరిగినలిగిన హృదయంతో దేవుణ్ణి ఎప్పుడైతే వేడుకుంటామో దేవుడు ఆ కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడండి. విరిగినలిగిన హృదయం అంటే మనల్ని మనము తగ్గించుకొని మనము దేవుని పైన విశ్వాసం ఉంచి ఈ కార్యము దేవుడు తప్ప ఎవరు చేయరు అని చెప్పి మనసులో విశ్వసించి ఎప్పుడైతే విరిగినలిగిన హృదయంతో తగ్గింపు స్వభావంతో మనం దేవునికి ప్రార్థన చేస్తామో అటువంటి ప్రార్థనను దేవుడు త్రోసివేయకుండా దేవుడు అంగీకరించి మన జీవితంలో ఆ కార్యము తప్పకుండా జరిగిస్తాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను